రాష్ట్ర రాజకీయాల్లో తాజా సంచలనం పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ తన అఫిడవిట్నే 5,000 కోట్ల రూపాయల పైగా ఆస్తున్నట్టుగా చూపించిన ద్వారా ఒక్కసారిగా ఆయన వార్తల్లోకి ఎక్కారు. అలాగే తన ఎన్నికల ప్రచారాన్ని కూడా చాలా విభిన్నంగా ఆయన చేస్తూ ప్రజలను చాలా దగ్గరవుతున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి అంశాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలని చాలా స్పష్టంగా ప్రజలకి తీసుకెళ్తూ ఓటు అడుగుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. అమెరికా నుంచి వచ్చి రాగానే మీరు మాట్లాడుతున్న మాటలు కానీ, మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్న తీరు కానీ, సీనియర్ పొలిటీషియన్ చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఇలా మాట్లాడుతున్నారు అన్నటువంటి ఒక ఒపీనియన్ బిల్డప్ చేస్తున్నారు. ఏంటి దీని అనుకున్న రహస్యం ఏంటి? సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నప్పుడు, ఒక నీతి నిజాయితీతో స్పందిస్తే ఇలానే ఉంటుంది. దీనికి ఏమీ మనం ఏదో పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళక్కర్లేదు, లేకపోతే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉండాలి, తర్వాత దాన్ని ధైర్యంగా ఎదిరించే సత్తా ఉండాలి. అవి ఉన్నాయి కాబట్టి నేను చేయగలుగుతున్నా. నా మటుకు నేనంటే ప్రజలు కూడా ఇతనికి ఇంత ఎఫిడవిట్లో ఎవరు చూపించరు. మీకు జనరల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లు చూపించారు, కారు లేదని చెప్తా ఉన్నారు. అంటే చిన్న పిల్లవాడికైనా బేసిక్గా అర్థమవుతూ ఉంటుంది, వీళ్ళు అవినీతి పరులు, వాళ్ళు ఉన్నాయి కూడా చూపించుకోలేరు. ఇతను మరి ప్రతి గ్రాము బంగారం, ప్రతి సెంటు స్థలం, ప్రతిదీ ఇంత ధైర్యంగా చూపించాడు అంటే, చూపిస్తే ఏం చేస్తారు జనరల్గా మనం కరెక్ట్గా లేకపోతే ఐటీ, ఈడీ, ఫెమా ఎన్ని ఉంటాయి లాసు, ఇవన్నీ వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది కదా. నేషనల్ న్యూస్ అవుతుందని నాకు తెలుసు కదా. ఫ్లైట్లో వెళ్ళాలనుకోండి, నా ఫ్రెండ్స్ అందరూ ఎకానమీ క్లాస్లో వెళ్తుంటే నాకు బిజినెస్ క్లాస్ వెళ్ళే అవకాశం ఉన్నా నేను వాళ్ళతో కలిసి ఎకానమీ క్లాస్లో వెళ్తా. ఎప్పుడు నా వెళ్తే ఎవరికి తెలియదు నాకు తప్పించి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళంతా ఓహో ఇంత ఉన్నా ఇతను ఇంత క్యారెక్టర్ మెయింటైన్ చేయటం కానీ, ఇవన్నీ ఏంటంటే 1+1 అన్నీ యాడ్ అవుతూ వచ్చినాయి. యాడ్ అయ్యి ఒక నమ్మకం కలిగింది ప్రజల్లో, ఓహో ఇతను నీతి నిజాయితీ పరుడు కాబట్టి ఇతను చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అనేది నంబర్ 1 ఫౌండేషన్. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలని ఎండగట్టే క్రమంలో కొంత మీరు కూడా పరుషంగా మాట్లాడడం, అంటే ఎంపీ రఘురామకృష్ణరాజు ఇష్యూను ప్రస్తావిస్తూ మనం కూడా అవతల చేయి నరికేయచ్చు కదా, లేకపోతే టీడీపీ మీటింగ్కి వచ్చిన వారి ఇల్లు కూల్చేస్తున్నానని చెప్పి దాని గురించి బుల్డోజర్లు, మా గవర్నమెంట్ కూడా బుల్డోజర్లు పనిచేస్తాయి అనే ఒక హెచ్చరిక ధోరణిలో కూడా మాట్లాడారు. విదేశాల్లో ఉండి వచ్చినటువంటి విద్యావంతుడు కూడా మీలాంటి మాటలు అంత ఫోర్స్గా ఎట్లా వచ్చాయి? అకార్డింగ్ టు ద లా మన పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఇంట్రాగేట్ చేసి కొట్టే అధికారం వాళ్ళకి లేదు కదా ఎవరికి. మీరు కొడతానన్నారు నన్ను అంటే దే ఆర్ యాక్టింగ్ అగైనెస్ట్ ద లా. కొట్టేటప్పుడు నేను ఆయనకి ఒక మాట చెప్తా, మీరు యు ఆర్ డూయింగ్ అగైనెస్ట్ ద లా. మీరు నన్ను కొడితే ధర్మం, ఇప్పుడు ఏమంటారు, ధర్మం దొరకని చోట తప్పదు కత్తుల వేట, తప్పొప్పుల సంగతి తరువాత. అంటే నేను నీకు చెప్తా నువ్వు తప్పు చేస్తున్నావు, అయినా నన్ను కొడితే నీ చెయ్యి తీసేస్తానని చెప్తా. అప్పటికీ కొట్టాడు అనుకోండి, మరి ఏం చేయాలి? నేనేమి వెంటనే ఆయన కొట్టంగానే కామ్గా ఉండి నేను వెళ్ళి చెయ్యి తీస్తానంటే, కొట్టే ముందే చెప్తా నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి ఉండదు, అయినా కొడతానంటే కొట్టు. అంతకంటే క్లారిటీ ఎవరు ఇస్తారు? తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వస్తే ఎవరు తెలుగుదేశం పార్టీ అభిమానులు? బడుగు బలహీన వర్గాల ప్రజలు, బీసీలు ముఖ్యంగా. వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడతా, వాళ్ళు అసలే ఇల్లు లేదని బాధపడతా రెంటింట్లో ఉంటున్నారు, మీకు రెంట్ కడుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ సభకి వెళ్తే మీరు ఇల్లు ఖాళీ చేపిస్తానంటారా? అంటే మీకు అంత అహంకారమా? కేవలం మీరు రెంట్కు, వాళ్ళు రెంట్కుంటే వాళ్ళు మీకు బానిసలు కావాలా? మరి అలాంటప్పుడు వాళ్ళకి నేను ధైర్యం ఇవ్వాలి కదా లీడర్గా. న్యాయం, ఒక ధర్మం, ఒక పద్ధతి ఆలోచన పాటించకుండా ఎక్స్ట్రీమ్ అభిమానం ఉన్నవాళ్ళు ఏంటంటే చాలా డీవియేషన్స్ చేస్తారు. నువ్వు అలా చేసినప్పుడు అగైనెస్ట్ ద లా, నేను ఎందుకు చేయకూడదు అకార్డింగ్ టు ద లా? ఖాళీ చేయించిన వాళ్ళందరికీ నేను అద్దెగట్టి వేరే ఇళ్లలో పెడతాను. నేను వచ్చాక, మేము వచ్చిన తర్వాత బాబు గారితో ఫైట్ చేసైనా సరే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం. అమరావతి విషయానికి వద్దాం. మీరు ప్రత్యక్షంగా వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించారు, అక్కడ రైతులతో మాట్లాడారు, ఆ భవనాలన్నీ కూడా చూశారు. ఏమనిపించింది ఆ విధ్వంసం చూస్తుంటే? అంటే ఎక్కడైనా జరుగుతుంది అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? నేను చాలా బుక్స్ చదువుతా, చాలా పురాణాలు చదువుతాను. ఎంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాడో నాకు తెలిసి గత 1000 సంవత్సరాల చరిత్రలో కూడా ఎక్కడా లేదు. 80% కంప్లీట్ అయిన 10,000 ఇళ్ళని అలా వదిలేశారు.
కనీసం 20% కంప్లీట్ చేస్తే 10,000 మంది ఉండేవాళ్ళు. అది సెక్రటేరియట్ ఎంప్లాయీస్. సరే ఐఏఎస్లో ఐపీఎస్లో నువ్వు కట్టకపోయినా పర్లేదు. ఈ 10,000 సెక్రటేరియట్, 5,000 టిట్కో ఇళ్ళు మొత్తం వదిలేశారు. తర్వాత రాఫ్ట్ ఫౌండేషన్ వేసి సెక్రటేరియట్ వేసి కొన్ని అసలు ఎంత ఐరన్ అది. అదేవిధంగా ఈ రోడ్లన్నిటికీ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పైపులు తీసుకొచ్చేసారు. వాటిల్లో ఐరన్ కట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇవన్నీ అసలు మనిషి అనేవాళ్ళు, ఒక మనిషి పుట్టిన వాళ్ళు, ఒక జ్ఞానము బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరు ఇలా చేయరు. అధికార పార్టీ నాయకులు సమర్థిస్తున్నారు. ప్రధానంగా మీ అపోనెంట్గా ఉన్నట్టు కిలా రోషే కూడా 3 రాజధానులకు మా పాలసీ డిసిషన్, దానివల్ల మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు. నిజంగా 3 రాజధానుల్లో మంచి జరుగుతుంటే మీరు ఎందుకు మనని ఒప్పుకోవచ్చు కదా మీరు? నువ్వు లాస్ట్ టైం ఎలక్షన్ ముందు వెళ్ళే ముందు చెప్పాలి కదా ఆ మాట. నేను 3 రాజధానులు, అమరావతి నేను చేయను అని చెప్పుంటే అలానే మేము ఓకే పాలసీ డెసిషన్ అనుకోవచ్చు. నువ్వు అబద్ధాలు చెప్పి ఇక్కడ ఓట్లు దండుకొని ఇప్పుడు 151 సీట్లు వచ్చినాయిలే, నాకు ఈ 10-15 పోయినా ఇబ్బంది లేదు అనేటువంటి ఒక ఆలోచనతో నువ్వు అలా చేస్తున్నావు. కిలా రోసే గారు దేవుంది పాపం, ఆయన ఏముంది, ఆయన కూడా అన్నీ తవ్వుకొని విపరీతమైన అవినీతి చేసి కూర్చున్నారు. ఏమీ చేయలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఆ వ్యక్తికి స్థానం ఉండదు, ఇక్కడ తీసుకోరు. పొలిటికల్ హ్యాబిటేషన్ కావాలి, ఉండేది అదొకటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడితే దానికి తందాన అంటం తప్పించి ఆ కుర్చీ మీద మక్కువ, ఆ డబ్బు, అవినీతి డబ్బు మీద ఆశ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అంతకు తప్పించి వాళ్ళు గొప్పగా ఏమి మాట్లాడలేరు, చేయలేరు. ఈ ప్రాంత ప్రజల గురించి అసలు పోరాటం కూడా వాళ్ళ ఉండదే కదా, అంతే. ఇక అట్లాంటి వ్యక్తులు గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో వచ్చినటువంటి రాజధాని పబ్లిక్ కూడా ఆ విషయాలపైన వాళ్ళను క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఎందుకంటే ఇంత నష్టం జరిగేటువంటి వాళ్ళు వచ్చి ఓట్లు అడిగేటువంటి రైట్ ఉంది అసలు వాళ్ళకి. అసలు ఒక ప్రాంతంలో రాజధాని రావటం అంటే ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే తప్పించి రాదు ఇది. అలాంటి ఒక్కసారే వస్తుంది లైఫ్లో. అంటే వాళ్ళ తరతరాలుగా ఈ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు కానీ అందరూ మొత్తం అప్లిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం. ఇలాంటి అవకాశం వస్తే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కానీ వ్యాపారాలు కానీ ఎంతో అద్భుతంగా ఉండే, అన్నీ సగానికి సగం పడిపోయినాయి. ఈ రోజున వాళ్ళందరి ఆశని నువ్వు పూర్తిగా చంపేస్తా ఉన్నావంటే ఈ ప్రజలు ఆలోచించుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, దాని గురించి కూడా చాలా గట్టిగా మీరు చెప్తున్నారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది దీనివల్ల అని, ఏం జరగబోతుంది అసలు? ఇక్కడ ఎక్కడన్నా ఏమి ఎలిగేషన్స్ లేవే. అందరూ రైతు వారి భూములు తాతల నుంచి తరాల నుంచి వస్తున్నాయి ఎక్కువ. ఇక్కడ ఎక్కడ లిటిగేషన్ లేదు. ఉంటే ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నోళ్ళు, ఆ నాయకులు ఉన్నోళ్ళు అక్కడెక్కడన్నా ఒకటి ఉన్నాయేమో తప్పించి ప్రాంతాల్లో ఎక్కడ 95-98% ఆఫ్ ది ప్లేసెస్లో అసలు ఇష్యూ లేదు మీకు. మీరు అలాంటిది ఏ ల్యాండ్ కొన్నా అంటే మా తాతలు మా తండ్రులు ఇచ్చిన ల్యాండ్ని నీ బొమ్మ వేసుకొని నీ దగ్గర డాక్యుమెంట్లు పెడితే నీకేం క్రెడిబిలిటీ ఉందని, ఇప్పటివరకు నువ్వు చేసిందల్లా ఏంటి, మొత్తం అప్పులు పెట్టావు. A to Z ఉన్న సంస్థలు ఆఖరికి మందు మీద వచ్చే ఆదాయాన్ని కూడా నువ్వు తాకట్టు పెట్టావు. రేపు ఈ ఆస్తులన్నింటినీ మీరు తాకట్టు పెట్టడానికి గ్యారంటీ ఏంటి? ఒకటి. రెండోది, ఏదన్నా గొడవలు అయితే లోకల్ అధికారి తీరుస్తాడంట. ఇంకా మరి లాయర్స్ ఎందుకు, కోర్టు సిస్టమ్ ఎందుకు, ఆ వ్యవస్థలన్నీ మనం ఎందుకు పెట్టుకున్నాం? అవి అయోధ్య రామరెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు హైకోర్టు జస్టిస్లు గాను, జగన్మోహన్ రెడ్డి గారేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా, మిగిలిన వాళ్ళందరూ బతకాలి. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. రేపు రాగానే ఫస్ట్ సంతకం బాబు గారు దీన్ని ఎలిమినేట్ చేసేస్తారు. పెమ్మసాని అనే నేను అని ఒక స్లోగను, దాని వెనుక పార్లమెంట్ ఫోటో. ఏంటి అంత అంటే ఎంపీ అయిపోయినానని ఒక భావన, లేకపోతే ఇది అతి విశ్వాసం లేకపోతే ఆత్మవిశ్వాసం? పెమ్మసాని అనే నేను పెట్టిన దానికి 2 కారణాలు. నంబర్ 1, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలకి ధైర్యంగా ఇవ్వటం కోసం ఒకటి. రెండోది, నా మీద నాకున్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఈరోజు చిన్న గ్రామం నుంచి వెళ్ళి అమెరికాలో ఈ విధంగా నేను ఎంచుకున్న రంగాల్లో నంబర్ 1 శాసించే స్థాయికి వచ్చానంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ పట్టుదల, హార్డ్ వర్క్తో నేను వచ్చాను. అదే విధమైన పట్టుదల, హార్డ్ వర్క్, నా నిజాయితీ ప్రజలకి అర్థమవుతుందన్న నమ్మకం. దాంతో ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తాను. ఇప్పటివరకు నేను ఎక్కువగా ఎక్కడ నాకు ఓటమి లేదు. ఆ ఓటమి లేదు అనే నమ్మకంతో ఆ రోజు వేశాను. మరి అది ఇప్పుడు ఈ రోజున ఒక ప్రపంచంలాగా మారిపోయింది. మీరు అమెరికా పాస్పోర్ట్ కూడా ఇప్పుడు తీసుకోలేదంటారు, ఎందుకని? కారణం ఏంటి? కారణం ఏంటంటే ఎప్పటికైనా అమెరికా పాస్పోర్టు ఇండియా పాస్పోర్ట్ ఇచ్చేయాలనే ఆలోచన అదొక లోపల కొద్దిగా ఎందుకో తెలియదు, గ్రాటిట్యూడ్ అంతే.
బ్లడ్లో అలా ఉంటుంది. ఎప్పటికైనా ఈ ప్రాంతానికి వచ్చి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచన ఉంది. సో పర్పస్ గ్రీన్ కార్డ్తో సర్వ్ అవుతుంది కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాను. అందుకు దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు కూడా ఇప్పుడు. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయంటారు దానివల్ల. అమెరికన్ పాస్పోర్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ అంటే మీరు ఎక్కడ ఏది మీకు ఇబ్బంది అయినా ఎంటైర్ అమెరికన్ మిలిటరీ వస్తుంది. ఏ కంట్రీకైనా పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా వెళ్ళొచ్చు మీరు. ఇవన్నీ ఉన్నా కూడా అన్నిటికన్నా ముఖ్యం నా ప్రాంతం, నా మట్టి, దాని మీద ఉన్న పిచ్చో ప్రేమో ఏదో ఒకటి అనుకోండి. దాని దృష్ట్యా ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ఈ కృష్ణా తీరంలో ఉంది మీ నియోజకం అంతా కూడా. ఇక్కడ జరుగుతున్నటువంటి సహజ వనరుల దోపిడీ అంటే ఇసుక కావచ్చు, లేకపోతే మట్టి కావచ్చు, ఇవన్నీ కూడా దోపిడీ ఇష్టారాజ్యంగా జరుగుతుంది. అంటే భవిష్యత్ తరాలకు వాళ్ళ అక్రమ సంపాదన ఒక ఎత్తు అయితే, భవిష్యత్ తరాలకు ఏం లేకుండా చేయడము, అలాగే సహజ వనరులు కొలగొట్టడం వల్ల పర్యావరణ విధ్వంసం కూడా విపరీతంగా జరుగుతుంది. మీరు 2-3 చోట్ల ఇసుక దోపిడీ దగ్గరికి వెళ్ళారు, మట్టి తవ్వకాల దగ్గరికి. ఏమనిపించింది మీకు ఇదంతా చూస్తుంటే? ఇసుక ఎవరైనా కావాలి, అవసరం. అవేంటంటే గ్రామాలకు దూరంగా ఆ ఇసుక తీసుకువెళ్ళటం వల్ల ఇబ్బంది లేని ప్రాంతాల్లో తీసుకోవచ్చు. ఈ మెజారిటీ ఏంటంటే గ్రామాలకు దగ్గరగా ఉన్నప్పుడు ఇసుక ఫిల్టరేషన్ మెకానిజం లాగా ఉంటుంది. ఉప్పు నీరు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లకుండా ఫిల్టర్ అవుతుంది. వీళ్ళు ఆ ఇసుక తీసేస్తే సాల్ట్ వాటర్ అంతా సీప్ అయిపోయి, ముఖ్యంగా తెనాలి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతాల్లో అసలు మొత్తం పంటలకి మంచినీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. బోర్లలో తాగడానికి మంచినీళ్ళు లేవు. అది ఒక ప్రాబ్లం. రెండోది, ఈ గుంతలు ఇసుక తీయటం వల్ల ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఈ బీచ్ ఒడ్డుకి ఇట్లా వెళ్ళిపోయి 38 మంది చనిపోయారు ఆ గుంతల్లో పడిపోయి. దాని రేటును విపరీతంగా పెంచి పక్క రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు. అంటే మన సంపదని వేరే రాష్ట్రాలకు పంపిస్తూ ఒక వేయింగ్ బిల్ ఉండదు, ఒక గవర్నమెంట్ రాయల్టీ ఉండదు, గవర్నమెంట్కి జిఎస్టీ ఉండదు. ఇసుక మొత్తం వెళ్ళిపోతుంది. డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తుంది. రెండోది గ్రావెల్. సపోజ్ పొన్నూరే ఉంది, 700 ఎకరాలు, 3 పంటలు పండేటువంటి భూమి, 150 నుంచి 200 అడుగులు తవ్వారు. అది ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన అసైన్మెంట్ భూమి. అందులో కొంత ఇంకా ఆ భూమి ఇక మీకు కొన్ని వందల సంవత్సరాలకు కూడా పంటకు పండదు. అది ఎక్కడన్నా గ్రావెల్ అంటే ఏదన్నా దూర ప్రాంతాల్లో పంటలకి ఆమోదయోగం కానీ ల్యాండ్ నీళ్లు లేని ప్లేసులో ఎక్కడన్నా కొద్దిగా తవ్వితే పర్లేదు. అది అంతే. దానికి ఒక లెక్క ఉండదు, గవర్నమెంట్కి రాయల్టీ ఉండదు, ఒక వేయింగ్ బిల్స్ ఉండదు, ఒక జిఎస్టీ ఉండదు. ఎవరు ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇలా అంటే ప్రకృతి సంబంధించిన వనరులు తవ్వి మీరు అమ్ముకుంటా అది పక్క రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తా, మీరు అవినీతి సంపాదించి రాజకీయాలను శాసిస్తా, అధికారులను మేనేజ్ చేస్తూ ఉంటే ఎలా మరి ఇది? అందుకే వాటి గురించి డీప్గా ఈ రోజున మనం అటాక్ చేయాల్సి వస్తుంది. మీరు చూడడానికేమో ఒక మిల్క్ బాయ్ టైప్లో ఉన్నారు, కానీ చేసేటువంటి విమర్శలు ఇవన్నీ కూడా చాలా పదునుగా, కొంత ఘాటుగా కూడా ఉన్నాయి. ఒక మాస్ లీడర్గా మీరు తయారు కావడం కోసం ఆ విధంగా చేస్తున్నారా ఏంటి? పబ్లిక్లోకి లోపల ఒక భావోద్వేగం ఉండాలి మనిషికి. ఒక మనిషి ఎదుటి వాళ్ళని చూసినప్పుడు 5 నిమిషాల్లో తెలివైన వాళ్ళకి దాదాపుగా 30 సెకండ్లో క్యారెక్టర్ అర్థమైపోతుంది. జనరల్గా మనం అవ్వాలనుకుంటారు. మనం సమస్యల పట్ల స్పందించే విధానాన్ని బట్టి ప్రజలు మన మీద ఒక అసెస్మెంట్కి వస్తారు. అది మాస్ పీపుల్ అంటే పేదవాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. దాన్ని మాస్ అంటే రేపు నేను పార్లమెంటుకు వెళ్ళినప్పుడు సమస్యలను మాట్లాడే విధానం కానీ, ఒక ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళని ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విధానం కానీ క్లాస్ పీపుల్కి చాలా నచ్చుతుంది. ఆ రోజున వాళ్ళు కనెక్ట్ అవుతారు. అంతేగాని ఇందులో మాసు క్లాస్ దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ ప్రొడక్షన్. దిస్ ఈజ్ అబౌట్ రియల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడేది. మనం చేయాల్సింది చేసుకుంటా పోతే అన్ని వర్గాల ప్రజలు డెఫినెట్గా పెమ్మసాని మనందరి మనిషి ఏదైనా సరే నీతి నిజాయితీతో సమస్యల మీద పోరాటం చేస్తాడనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. పబ్లిక్ నుంచి వచ్చే సమస్యల పట్ల వెంటనే హామీ కొన్నిటికి ఇస్తున్నారు, కొన్నిటికి హామీ ఇవ్వటం లేదు. అవును. ఏంటి కారణం ఏంటి? ఫస్ట్ నాకు కావాల్సింది ఆ నమ్మకం, హోప్ కనుక క్రియేట్ చేస్తే నాకు చేయగలిగినవి. ఇప్పుడు నిన్న ఒకళ్ళ దగ్గరికి పోతే మాకు ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. ఫస్ట్ బ్రిడ్జ్ కావాలంటే అది ఎంత అసెస్మెంట్ అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుందో నేను కనుక్కొని చెప్తాను, అప్పుడు దానికి నేను హామీ ఇవ్వలేనన్నా. లేదు సార్ ఇది 10 లక్షల లోపు అవుద్ది అన్నారు వాళ్ళు. 10 లక్షలు అయితే ఓకే అన్న, ఎందుకంటే అక్కడ రాకపోయినా కావాలంటే నేనేదో చేయగలను. అదే 10 కోట్లు అనుకోండి, నేను ఇవ్వలేను కదా. అది కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ లింక్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రైల్వే లైన్ ఎక్స్టెండ్ చేయమంటారు.
అది రైల్వే అధికారులతో మాట్లాడి అసలు వాళ్ళ కాంప్లికేషన్స్ ఏంటో నేను అర్థం చేసుకోవాలి. ఫీజిబిలిటీస్ ఉంటాయి. మనం ఏదో గబగబ చెప్పేసి రేపు మళ్ళీ మీరు వచ్చినప్పుడు నన్ను అడుగుతారు కదా. అందుకని నాకు ఉన్న జ్ఞానానికి ఏదైతే నేను చేయగలను నా విత్ ఇన్ లిమిట్స్లో ఉన్నట్టు నేను హామీలు ఇస్తాను. నేను ఇచ్చి ప్రజలకి చక్కగా అబద్ధాలు లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే కాదు, రేపు ఎవ్రీ 6 monthsకి స్టేటస్ రిపోర్టు, నేను ఎంచుకున్న సమస్యలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు కాలేకపోతున్నాయి, ఎందుకు అవుతున్నాయి అనేది కూడా క్లారిటీ ఇస్తాను. దిస్ ఈజ్ ఎ న్యూ వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్. ఈ రాష్ట్రానికి 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, వీటి నుంచి బయటపడాలంటే చంద్రబాబు గారి నాయకత్వం ఎంతవరకు అవసరం, అందుకు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఇదంతా కూడా ఎంత మేరకు అవసరం, దాన్ని ఎట్లా పబ్లిక్ ఎలా చూడాల్సిన అవసరం ఉంది? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక హిస్టరీ తీసుకుంటే ఇట్ ఈజ్ ఎ ప్రో డెవలప్మెంట్ విత్ సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రభుత్వం. ఈ దాంట్లో హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించినా లేకపోతే ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినా చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది. ఈ రోజున ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? మెయిన్ రాజధాని నిర్మించడం, పోలవరాన్ని కంప్లీట్ చేయటం, ఇండస్ట్రీస్ తీసుకురావటం, నిరుద్యోగాన్ని తగ్గించటం, దీంతోపాటు సంక్షేమాన్ని కంటిన్యూ చేయటం. ఈ నాలుగిట్లో చంద్రబాబు నాయుడు గారు తప్పించి వేరే చేయగలిగే కెపాసిటీ ఉన్న లీడర్ లేరు ఇక్కడ. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన స్థాయిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. అన్ని జనసేన బీజేపీ వాళ్ళ ఆలోచనలు తీసుకొని మిక్స్ చేసి రిలీజ్ అయినటువంటి మేనిఫెస్టో అది. అలానే రేపు ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన నాయకులకు ఇచ్చేటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంగ్ టర్మ్ దృష్టిలో కలిసి వెళ్ళే విధంగానే ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజలకు మంచి జరగడమే తన లక్ష్యమని, అందుకోసం మాత్రమే తను మాట్లాడే మాటలు కానీ చేసే పనులు కూడా ఆ విధంగానే ఆధారపడి ఉంటాయని చెప్పేసి పెమ్మసాని స్పష్టం చేస్తున్నారు.